Welcome to Non-Stop News. You're watching Sakshi TV. This is Karthik Arwa. నేను కవిత. దాదాపు 3 నెలల పాటు సాగిన జూబ్లీ హిల్స్ బైపోల్ అంకానికి తెరపడింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటలకు ముగిసింది. 1-2 పోలింగ్ బూతుల్లో మినహా సాయంత్రం 6 గంటల వరకు ఏ పోలింగ్ కేంద్రంలోనూ ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకునేందుకు వేచి చూసిన పరిస్థితులు కనిపించలేదు. ఇప్పట్లాగే ఓటేసేందుకు హైదరాబాద్ ప్రజలు మొగ్గు చూపలేదు. సాయంత్రం 6 గంటల వరకు 48.42% పోలింగ్ నమోదైనట్లుగా ఈసీ ప్రకటించింది. బైపోల్ నేపథ్యంలో జూబ్లీ హిల్స్ నియోజకవర్గ పరిధిలో పలుచోట్ల చెదురుమదురు ఘటనలు చోటు చేసుకున్నాయి. పలుచోట్ల బీఆర్ఎస్ కాంగ్రెస్ శ్రేణుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పోలింగ్ ముగిసే సమయానికి యూసఫ్గూడ పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత నెలకొంది. దొంగ ఓట్లు వేస్తున్నారని ఇరు పార్టీల నాయకులు పరస్పర ఆరోపణలు చేసుకున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత ఆందోళనకు దిగారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నేత పాడి కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక అంతకుముందు కృష్ణానగర్ బూత్ వద్ద మాగంటి సునీత బైఠాయించారు. బీఆర్ఎస్ కార్యకర్తలపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడికి దిగారని సునీత నిరసనకు దిగారు. ఇక సాయంత్రం షేక్పేట్ పోలింగ్ స్టేషన్ వద్ద బీఆర్ఎస్ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. దీంతో పోలీసులు లాఠీలు ఝుళిపించారు. పోలీసులు లాఠీ చార్జ్తో 4, 5, 6, 7, 8 బూత్ల వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. బైపోల్ నేపథ్యంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ లు ఈసీకి ఫిర్యాదు చేసుకున్నాయి. కాంగ్రెస్ డబ్బుతో ఓటర్లను ప్రలోభ పెడుతోందని బీఆర్ఎస్ ఫిర్యాదు చేయగా నిబంధనలకు విరుద్ధంగా బీఆర్ఎస్ నేతలు వ్యవహరించారని కాంగ్రెస్ నేతలు ఈసీకి కంప్లైంట్ చేశారు. ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్లో ఓటర్లు కాంగ్రెస్ కు పట్టం కట్టినట్లుగా తెలుస్తోంది. పీపుల్స్ పల్స్ సర్వే సంస్థ కాంగ్రెస్ కు 48%, బీఆర్ఎస్ కు 41%, బీజేపీకి 6% ఓటింగ్ నమోదైనట్లుగా ప్రకటించాయి. ఇక మరో సర్వే సంస్థ చాణక్య స్ట్రాటజీస్ కాంగ్రెస్ కు 46%, బీఆర్ఎస్ కు 43%, బీజేపీకి 6% ఓట్లు పోలైనట్లుగా అంచనా వేసింది. ఈ నెల 14న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కౌంటింగ్ ప్రక్రియ జరగనుంది. అదే రోజు సాయంత్రం లోపు ఈసీ ఫలితాలను ప్రకటించనుంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగిసింది. తుది దశలో సాయంత్రం 5 గంటల వరకు 67.14% ఓటింగ్ రికార్డైంది. బీహార్ రెండవ దశలో 122 స్థానాలకు పోలింగ్ జరిగింది. నవంబర్ 6న 121 సీట్లలో జరిగిన ఓటింగ్లో 65%కి పైగా పోలింగ్ నమోదైనట్లు ఈసీ ప్రకటించింది. బీహార్ ఎన్నికల్లో గతంలో ఎన్నడూ లేనంతగా రికార్డు స్థాయిలో ఓటింగ్ నమోదు కావడం చర్చనీయాంశంగా మారింది. ఇది ఏ పక్షానికి ప్రయోజనం చేకూర్చనుంది అనేది ఆసక్తి రేకెత్తిస్తోంది. నవంబర్ 14న ఓట్లు లెక్కించి బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ప్రకటించనుంది కేంద్ర ఎన్నికల సంఘం. మూడ్ ఆఫ్ ది నేషన్ నిర్ధారించే ఎన్నికలుగా భావిస్తున్న బీహార్లో మరోసారి ఎన్డీఏ ప్రభంజనం ఖాయమనంటున్న ఎగ్జిట్ పోల్స్. దాదాపుగా అన్ని సర్వేలు బీజేపీ కూటమికి జై కొట్టేశాయి. బీహార్లో ఎన్డీఏ 150 వరకు సీట్లు కొల్లగొట్టబోతోందని అంచనా వేశాయి. అంతేకాదు బీజేపీ అతిపెద్ద పార్టీగా భారీ సీట్లు రాబట్టబోతోందని సర్వే ఫలితాలు చెబుతున్నాయి. ఎన్డీఏ దూకుడుతో తేజస్వి యాదవ్ నేతృత్వంలోని మహాగఠబంధన్ 100 లోపు సీట్లకే పరిమితమయ్యేలా కనిపిస్తోంది. ఆర్జేడీకి గతంలో కంటే సీట్లు తగ్గనున్నాయి. ఇక తొలిసారి బీహార్ అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగిన జన్ సురాజ్ పార్టీ ఏమాత్రం ప్రభావం చూపలేకపోయిందని సర్వేలు చెబుతున్నాయి. ప్రశాంత్ కిషోర్ పార్టీకి 5 సీట్లు కూడా వచ్చే ఛాన్స్ లేదన్నది ఎగ్జిట్ పోల్స్ అంచనా. ఢిల్లీలోని చారిత్రక ఎర్రకోట సమీపంలో జరిగిన భారీ పేలుడు ఘటనపై ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నాయి కేంద్ర ఏజెన్సీలు. జమ్మూ కాశ్మీర్ నుంచి ఢిల్లీ, హర్యానా, ఉత్తరప్రదేశ్ వరకు అనుమానిత ప్రదేశాలను జల్లెడపడుతున్నాయి. ఈ కేసు విచారణను ఎన్ఐఏకు అప్పగించింది కేంద్ర హోంశాఖ. సాధారణంగా ఉగ్రవాద సంబంధిత కేసులను ఎన్ఐఏ దర్యాప్తు చేస్తుంది. దీన్ని బట్టి ఈ ఘటనను కేంద్రం ఉగ్రచర్యగా భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. పేలుడు ఘటనలో చనిపోయిన 12 మంది కుటుంబాలకు ఢిల్లీ ప్రభుత్వం 10 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించింది.
ఇక పేలుడు ఘటన నేపథ్యంలో దేశవ్యాప్తంగా హై అలర్ట్ కొనసాగుతోంది. జమ్మూ కాశ్మీర్, ఢిల్లీ, హర్యానా, ఉత్తరప్రదేశ్ సహా పలు ప్రాంతాల్లో భద్రతా దళాలు విస్తృతంగా సోదాలు నిర్వహిస్తున్నాయి. పేలుడు కేసుకు సంబంధించిన జమ్మూ కాశ్మీర్లో 6 అనుమానితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందులో డాక్టర్ ఉమర్ సోదరుడు, తండ్రి కూడా ఉన్నారు. అలాగే లక్నోలో డాక్టర్ షాహిన్ షాహిద్ నివాసంలోనూ యూపీ ఏటీఎస్ తనిఖీలు చేపట్టింది. హర్యానాలో నిర్వహించిన సోదాల్లో సెక్టర్ 56లో పోలీసులు మరో 50 కిలోల పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. ఉదయం నుంచి కేంద్ర హోంమంత్రి అమిత్ షా వరుస సమావేశాల్లో పాల్గొన్నారు. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, నిఘా వర్గాల అధిపతులు సహా పోలీసు ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు. 2 ఉన్నత స్థాయి సమావేశాలు నిర్వహించి ఢిల్లీతో పాటు దేశవ్యాప్తంగా భద్రతా పరిస్థితులను సమీక్షించారు అమిత్ షా. పేలుడు ఘటనకు బాధ్యులైన వారిని వేటాడి పట్టుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ ఘాతుకంతో ప్రమేయం ఉన్న ప్రతి ఒక్కరిపై దర్యాప్తు సంస్థలు ఉక్కుపాదం మోపుతాయన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటికే ముష్కరులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఈ ఘటనకు పాల్పడిన నిందితులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని హెచ్చరించారు ఆయన. इस घटना की जांच में जुटी सभी एजेंसियों के साथ, सभी महत्वपूर्ण लोगों के साथ संपर्क में था, विचार विमर्श चलता। हमारी एजेंसियां इस षड्यंत्र की तह तक जाएगी। इसके पीछे के षड्यंत्रकारियों को बख्शा नहीं जाएगा. All those responsible will be brought to justice. ఢిల్లీలోని రెడ్ ఫోర్ట్ సమీపంలో కారు బాంబు పేలుడు ఘటన యావత్ దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ఉగ్రదాడి నేపథ్యంలో రేపు సాయంత్రం 5:30 గంటలకు భద్రతా వ్యవహారాల కేబినెట్ భేటీ కానుంది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈ కీలక భేటీ జరగనుంది. ఎర్రకోట వద్ద పేలుడు ఘటన, దేశంలోని ఇతర ప్రాంతాల్లో భద్రతా పరిస్థితులపై సిసిఎస్ ఉన్నత స్థాయి సమీక్ష చేపట్టనుంది. అలాగే కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ కూడా ఉందని అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఢిల్లీలో పేలుడు ఘటన నేపథ్యంలో శంషాబాద్ ఎయిర్పోర్ట్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. సిఐఎస్ఎఫ్ భద్రతా బలగాలు ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నాయి. శంషాబాద్ ఎయిర్పోర్ట్ పరిధిలో హై అలర్ట్ కొనసాగుతుందని ఉన్నతాధికారులు తెలిపారు. అరైవల్, డిపార్చర్తో పాటు పార్కింగ్ ఏరియా, షాపింగ్ మాల్స్ లో తనిఖీలు చేపట్టారు. బాంబ్ స్క్వాడ్ తో అనుమానిత లగేజ్లను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. సెర్చ్ ఆపరేషన్ లో సిఆర్పీఎఫ్ బలగాలతో పాటు రాష్ట్ర పోలీసులు కూడా పాల్గొన్నారు. మూవింగ్ ఆన్, చంద్రబాబు సర్కార్ అనుసరిస్తున్న కక్షపూరిత విధానాలు, ప్రభుత్వ కొత్త వైద్య కళాశాలల ప్రైవేటీకరణను నిరసిస్తూ వైఎస్ఆర్సీపీ పోరు చేస్తోంది. రేపు తలపెట్టిన నిరసన ర్యాలీలో కదం తొక్కేందుకు పార్టీలకు అతీతంగా విద్యార్థులు, తల్లిదండ్రులు, ప్రజా సంఘాలు, మేధావులు, సామాజిక కార్యకర్తలు సిద్ధమవుతున్నారు. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ పిలుపు మేరకు ఏపీ వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో నిర్వహించే నిరసన ర్యాలీల్లో పాల్గొనేందుకు అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా కదలి వస్తున్నారు. చంద్రబాబుకు నిజంగా ధైర్యం ఉంటే నిజమైన సిబిఐతో లడ్డూ వ్యవహారంపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు వైఎస్ఆర్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి. సుప్రీంకోర్టు హెచ్చరించినా చంద్రబాబులో మార్పు రాలేదని, సనాతన ధర్మం గురించి మాట్లాడే పవన్ కళ్యాణ్ దీనిపై ఎందుకు నోరు విప్పటం లేదని ప్రశ్నించారు. నిజంగా కల్తీ జరిగితే చర్యలు తీసుకుని చంద్రబాబు దేవుణ్ణి అడ్డం పెట్టుకుని భక్తుల మనోభావాలతో ఆడుకుంటున్నారని మండిపడ్డారు సజ్జల. చంద్రబాబు నాయుడు అంటే పాల్స్ దీంతో విష ప్రచారం, మిస్ఇన్ఫర్మేషన్ క్యాంపెయిన్ ఎంత భయంకరంగా చేస్తాడో, ఆయన గ్యాంగ్ ఎట్లా చేస్తుంది అనేది అనుభవిస్తున్నాం. కానీ ఇక్కడ అమాయకులైన కోట్లాది మంది భక్తుల సెంటిమెంట్తో ఆడుకుంటున్నారు, మనోభావాలతో ఆడుకుంటున్నారు. ఇది రెండవసారి. ఆ రోజేమో జంతువులు కోని మీ నాయకుడు అంటాడు చంద్రబాబు నాయుడు డైరెక్ట్, దాని ప్రస్తావన లేదు. అది లేదు ఎక్కడా రానందుకు ఆ రోజు అట్లా ఎందుకు అన్నాడు అనేది బోన్లో నిలబడి సంజాయిషి ఇవ్వాల్సిన ఆయన చంద్రబాబు నాయుడు. అది వదిలేసి ఈరోజు ఇంత వైల్డ్ అలిగేషన్స్, తలాతోకాలేని కంక్లూజన్స్, ఒక బేసిస్ లేదు. నిజంగా ఏదైనా ఉంటే యాక్షన్ తీసుకోవడానికి ఎందుకండి దీనికి ఇంత పెద్ద ఇన్వెస్టిగేషన్ అవసరమా? ప్లస్ 22, 23లో ఏం జరిగింది అనేది ఈరోజు ఎట్లా వస్తున్నారు, అరైవ్ అవుతున్నారు మీరు?
బోలేబాబాను నువ్వు పట్టుకుంటే వాడి దగ్గర ఏదైనా సరుకు దొరికితే ఈరోజు తెలుస్తుంది, పాతవి తెలిస్తే రికార్డ్స్లో దొరుకుతాయి. పాతవి ఒకవేళ వాడు పామోలిన్ వాడి దగ్గర నుంచి కొన్నానని బోలేబాబా వాడి దగ్గర అది ఫాల్స్ ఇన్వాయిస్ అని ఏ బేసిస్ మీద అనుకుంటాడు? అంటే వాడే ఒప్పుకున్నాడు అంటాడు. ఒప్పుకున్నాడా? నువ్వు రాసుకున్నావా? నువ్వు ఏం చేసినావు ఎవరికి తెలుసు? అసలు వాళ్ళు ఎవరు? ఆ పేర్లంతా ఎవరు? నార్త్ ఇండియన్స్ ఎక్కడెక్కడ పట్టకొచ్చు, ఎక్కడెక్కడ ఫ్యాక్టరీలు, ఎంటైర్ ఫోర్స్ అంతా దాని మీద పెట్టి, మరి ఈ రాక్షసానందం ఇంతవరకైనా పోతాను నేను జస్ట్ టు డైవర్ట్ ది జనం దృష్టిని మళ్లించడానికి టార్గెట్ వైఎస్ఆర్సీపీ. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ ఆదరణ తగ్గకపోగా పెరిగింది నీ ఫెయిల్యూర్స్ వల్ల, చంద్రబాబు నాయుడు ఫెయిల్యూర్స్ వల్ల, ఆయన మోసాన్ని జనం గుర్తించడం వల్ల, ఆయన దుర్మార్గ పాలనతో 16 నెలల్లోనే విసిగిపోవడం వల్ల పోయినందువల్ల పాపం పండింది. ఇప్పుడు ఏమంటే ఎన్నికలు ఇంకా 3 ఏళ్ళు వెయిట్ చేయాల్సి రావచ్చు. మీకు నిజంగా గట్స్ ఉంటే సిబిఐ అంటే రియల్ సిబిఐని పెట్టండి, వాటికి పెట్టి వాళ్ళకి అప్పచెప్పేసి లెట్ దెమ్ డిసైడ్, దట్స్ ఎ డిఫరెంట్ ఇష్యూ. ఎక్కడ ఎలాంటిది జరగలేదు ఆ రోజు. పైగా ఏ దృష్టికి వచ్చినా ఇమ్మీడియట్ చెక్ చేశారు, క్వాలిటీ సిస్టమ్స్ ఇంప్రూవ్ చేశారు, బెస్ట్ పాసిబుల్ ఇది చేశారు. దాన్ని డీవియేట్ అయిన వాళ్ళు రిజెక్ట్ కూడా చేశారు. మీరు చేత అయితే వాటిని ఇంప్రూవ్ చేయండి, తెలుగుదేశం పార్టీకి చేత అయితే ఇంకొంచెం ఇంప్రూవ్ చేయండి. ఇప్పుడు నేను అడుగుతున్నా, నీ ప్రతి ట్యాంకర్ది తీసి ఆ ఎన్డీడీబీకి పంపిస్తే దాంట్లో వెజిటబుల్ ఫ్యాట్స్ వస్తాయా రావా? హెరిటేజ్ నెయ్యి అమ్ముతారు, దాన్ని కూడా చెక్ చేయాలి. ఇవన్నీ చెక్ చేస్తే ఉంటాయా లేదా తెలియదు. వెంకటేశ్వర స్వామి అంటే భయం లేదు. వెంకటేశ్వర స్వామిని కోట్ల మంది భక్తులు ఉన్నారు, వాళ్ళ సెంటిమెంట్లు దెబ్బతింటాయనే భయం లేదు. సుప్రీంకోర్టు ఆల్రెడీ నీకు వార్నింగ్ ఇచ్చిందనే భయం లేదు. మీ హయాంలో దిక్కులేదు. నిన్న మొన్న చూస్తే ఆ కౌస్ ఎక్కడో ట్రాన్స్పోర్ట్ ఈ మధ్య ఏపీలోనే ఎక్కువ ఇదవుతున్నాయి, పట్టుబడినాయని. బహుశా అది తప్పించుకోవడానికి కూడా ఇది చేయడానికి ఇది మళ్ళీ రైజ్ చేశారేమో తెలియదు. ఓనర్షిప్ తీసుకునే లక్షణం కూడా లేదు. కాశీబుగ్గలో జరిగిన దానికి అదేం వాళ్ళేం ఉలిక్కిపడి గుమ్మడికాయ భుజాలు తడుముకోవాల్సిన అవసరం లేదు. తప్పు జరిగింది ఏదో ఆడ యాక్షన్ తీసుకుని ఇక ముందు అటు జరగకుండా ఎట్లా ఆలోచించవచ్చు. ఫస్ట్ అన్న మాట ఏందండి, అది ప్రైవేట్ది మాది కాదు అంటే నువ్వు ఏది నాకు అర్థం కావట్లేదు. ప్రైవేట్ ఏంది, పబ్లిక్ ఏంది? సింహాచలంలో జరిగితే అది ఇంక ఊరుకో దోసరి, తిరుపతిలో జరిగితే అసలు దాని గురించి ఏం పట్టించుకోలే. ఆయన పవన్ కళ్యాణ్ ఏమైనాడో తెలియదు, మొన్న కనపడలే. ఈరోజు వచ్చినాడు దీనికి ఎగురుకుంటా, దీనికి రెడీగా వచ్చాడు. ఆ రోజు ఒక మాట స్టేట్మెంట్ ఎందుకు ఇవ్వలేనా? ఆ రోజు సనాతన ధర్మం కనపడలేదా, అది చేయలేదు, ఆ రోజు రాలా. రాజకీయ ప్రయోజనాల కోసం కూటమి ప్రభుత్వం కలియుగ దైవాన్ని వాడుకుంటోందని విమర్శించారు వైఎస్ఆర్సీపీ నేత పోతిన మహేష్. ఆలయ ప్రతిష్టను దిగజార్చేలా లడ్డూ ప్రసాదంతో కూటమి నేతలు ఆటలాడుతున్నారని విమర్శించారు. నెయ్యిలో నాణ్యత లేకపోతే అలిపిరి నుంచే వెనక్కి పంపుతారని, అలాంటిది నెయ్యిలో కల్తీకి అవకాశం ఎక్కడ ఉందన్నారు ఆయన. అసలు సుప్రీంకోర్టు కూడా ఏమని అడిగింది? కల్తీ జరిగిందా లేదా తేల్చమని చెప్పింది. కల్తీ జరిగిందని ఎక్కడైనా సరే సిట్ కానీ సుప్రీంకోర్టు కానీ ఎవరన్నా తేల్చి చెప్పారా? అసలు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఎవరు కల్తీ జరిగిందని చెప్పడానికి? మీకు ఏమి అర్హత ఉందని, ఏమి అధికారం ఉందని మీరు కల్తీ జరిగిందని ఇష్టానుసారం అబద్ధాలు ప్రచారం చేస్తూ ఉన్నారు? సిట్ వేసింది దేనికి? సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇవ్వలేదు, ఎక్కడ మాట్లాడలేదు, సిట్ ఎక్కడ మాట్లాడలేదు. కానీ మీరు మాత్రం కల్తీ జరిగిందని చెప్పడానికి మీరు అసలు ఎవరు? నంద్యాలకు చెందిన షేక్ ఇష్రత్ అనే విద్యార్థిని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను ఆయన కార్యాలయంలో కలుసుకుంది. ఈ ఏడాది జరిగిన ఎస్ఎస్సీ పరీక్షలో ఇష్రత్ రాష్ట్ర స్థాయిలో 2వ ర్యాంక్ సాధించింది. మొత్తం 600 మార్కులకు గాను 599 మార్కులు సాధించింది. సెకండ్ ర్యాంక్ పొందిన ఇష్రత్ను అభినందించిన జగన్ ఆమెకు ₹1,00,000 ప్రోత్సాహకాన్ని అందించారు. ప్రతి బాలిక చదువుకుంటేనే సమాజం పట్ల వారికి అవగాహన కలుగుతుందని ఈ సందర్భంగా వైఎస్ జగన్ అన్నారు. చదువుతోనే సమాజంలో గౌరవం లభిస్తుందని, ప్రతి ఒక్కరూ ఉన్నత లక్ష్యంతో చదువుకోవాలని జగన్ ఉద్బోధించారు. తెలుగుదేశం పార్టీ టికెట్ కోసం 7 కోట్లు ఇచ్చి మోసపోయినట్లు చెప్పిన సుధామాధవి ఫిర్యాదుపై జాతీయ ఎస్సీ కమిషన్ స్పందించింది. తన దగ్గర డబ్బు తీసుకుని మోసం చేసిన టీడీపీ నేతలపై చర్యలు తీసుకోవాలని సుధామాధవి పార్టీ అధినేత చంద్రబాబు నాయుడికి ఫిర్యాదు చేసింది. టీడీపీ వైపు నుంచి చర్యలు లేకపోగా ఆమెకు బెదిరింపులు ఎక్కువైపోయాయి. దీంతో తనకు జరిగిన అన్యాయాన్ని తెలియజేస్తూ డీఐజీ కోయ ప్రవీణ్ ఇతర పోలీసు అధికారులపై సుధామాధవి జాతీయ ఎస్సీ కమిషన్కు ఫిర్యాదు చేసింది. దీనిపై స్పందించిన ఎస్సీ కమిషన్ ఏపీ డీజీపీకి ఆదేశాలు జారీ చేసింది. సుధామాధవి ఫిర్యాదుపై విచారణ జరిపి 30 రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.
ఎల్లో మీడియాకు ఐటీడీపీకి దళిత మహిళ టార్గెట్ అయిందన్నారు జై భీమ్ భారత పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు శ్రవణ్ కుమార్. టికెట్ ఇప్పించకపోతే డబ్బులు తిరిగి ఇవ్వాలి కానీ కిడ్నాప్లు చేయటం ఏంటని ప్రశ్నించారు. డబ్బులు ఇచ్చామని దళిత మహిళ చెబితే కనీసం విచారణ జరపటం లేదని అన్నారు. సుధామాధవి అమ్మిన ఆస్తుల వివరాలు, వేమన సతీష్ కొనుగోలు చేసిన ఆధారాలు బయట పెడతామని జడ శ్రవణ్ స్పష్టం చేశారు. ఒక తోబుట్టుకు అన్యాయం జరిగితే కనీసం స్పందించరా మీరు? మళ్ళీ రాజకీయాలు. ఈవిడ ఆ పార్టీ నుంచి పోటీ చేసింది, ఆవిడ డబ్బులు ఇచ్చిందో లేదో చూడండి. ఆవిడ మీ నాన్న జైల్లో ఉంటే 53 రోజులు నిరాహార దీక్ష చేసిందో లేదో చూడండి. ఇంటింటికి వెళ్ళి మీ కార్యక్రమాలను ప్రచారం చేసిందో లేదో చూడండి. తెలుగుదేశం పార్టీలో ఎంతో చక్కగా ఎన్ని సంవత్సరాలు పనిచేసిందో చూడండి. లోకల్ నాయకులను విచారించండి. తెలంగాణ ఉద్యమకారులకు స్ఫూర్తి నింపిన ప్రముఖ కవి అందెశ్రీ అంత్యక్రియలు అశ్రు నయనాల మధ్య జరిగే ఉవ్వెత్తున ఎగిసిన తెలంగాణ ఉద్యమ సాహిత్యంలో ఒకరి ప్రస్థానం ముగిసింది. ఘట్కేసర్ ఎన్ఎఫ్సి నగర్లో అందెశ్రీ అంత్యక్రియలు రాష్ట్ర ప్రభుత్వ అధికార లాంఛనాలతో జరిగే. లాలాపేట నుంచి తార్నాక, ఉప్పల్ మీదుగా అందెశ్రీ అంతిమ యాత్ర కొనసాగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పలువురు మంత్రులు అందెశ్రీ పాడెను మోశారు. అంతిమయాత్ర జరుగుతున్నంతసేపు దాదాపు 500 మంది కళాకారులు యాత్రలో ఆడి పాడారు. అమర్ రహే అందెశ్రీ అంటూ కన్నీటి వీడ్కోలు పలికారు. తెలంగాణ సాహితీకారుడు అందెశ్రీ జ్ఞాపకార్థం ఆయన అంత్యక్రియలు జరిగిన ప్రదేశాన్ని స్మృతి వనంగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. జై జై హే తెలంగాణ గీతాన్ని పాఠ్య పుస్తకాల్లో చేర్చుతామన్నారు. అలాగే అందెశ్రీ కుటుంబంలోని ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారు. వారి కుటుంబంలో ఉద్యోగం ఇవ్వాలని, దీని ఒక స్మృతి వనంగా తీర్చిదిద్దాలని, జయ జయ హే తెలంగాణ గానాన్ని పాఠ్యాంశంగా మార్చి వారి స్ఫూర్తిని ఎల్లకాలం, ఈ తెలంగాణ ఉన్నంతకాలం తెలంగాణ రాష్ట్ర సాధనలో అందెశ్రీ గారు పోషించిన పాత్రను శాశ్వతం చేయడమే కాకుండా వారి జీవితకాలం రచించిన రచనలను ఒక పుస్తక రూపంలో వారు రచించడం జరిగింది. కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట బాధిత కుటుంబాలకు అండగా నిలిచారు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మృతుల కుటుంబాలకు 2 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు. ఈ మేరకు శ్రీకాకుళం జిల్లాలోని 6 కుటుంబాలకు వైఎస్ఆర్సీపీ నాయకులు 2 లక్షల చొప్పున చెక్కులు అందజేశారు. కపిలేశ్వరంలో విజిలెన్స్ అధికారుల అత్యుత్సాహం అయ్యప్ప మాలాధారులను తీవ్ర ఇబ్బందులకు గురిచేసింది. కపిలేశ్వర స్వామి ఆలయం పుష్కరిణిలోకి అయ్యప్ప మాలాధారులను అనుమతించలేదు టీటీడీ సిబ్బంది. దీంతో అయ్యప్ప భక్తులు ఆందోళనకు దిగారు. భక్తుల రద్దీ తక్కువగా ఉన్నప్పటికీ తమను పుష్కరిణిలో స్నానానికి అనుమతించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖ దువ్వాడ సెజ్లో ఉన్న సినర్జీస్ కంపెనీ ఎదుట కార్మికులు ఆందోళన చేపట్టారు. నెలల తరబడిగా తమ సమస్యలు పరిష్కరించడం లేదంటూ ధర్నాకు దిగారు. యాజమాన్య వైఖరికి నిరసనగా నినాదాలు చేశారు. సీఎం చంద్రబాబు, లోకేష్, ఎంపీ భరత్ బంధువులు అయినంత మాత్రాన కార్మికుల పొట్ట కొడతారా అంటూ మండిపడ్డారు. సినర్జీస్ కార్మికుల పోరాటానికి వైఎస్ఆర్సీపీ ట్రేడ్ యూనియన్ నేతలు మద్దతు ప్రకటించారు. సినీ నటుడు విజయ్ దేవరకొండను సిఐడి సిట్ విచారించింది. ఆన్లైన్ బెట్టింగ్ యాప్లకు ప్రచారం చేసిన వ్యవహారంలో విజయ్ను సుమారు గంటన్నర పాటు ప్రశ్నించారు అధికారులు. బెట్టింగ్ యాప్ల నుంచి తీసుకున్న పారితోషికం, కమిషన్లపై ఆరా తీసినట్లుగా సమాచారం. బెట్టింగ్ యాప్ల కేసులో విజయ్ దేవరకొండతో పాటు సినీ నటుడు ప్రకాష్ రాజ్ కూడా నోటీసులు జారీ చేసింది సిఐడి సిట్. నల్గొండ జిల్లాలో హైవే 65 పై మరో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైంది. చిట్యాల మండలం పిట్టంపల్లి వద్ద ప్రైవేట్ ట్రావెల్ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అందరూ చూస్తుండగానే బస్సు కాలి బూడిదైపోయింది. బస్సులో మంటలు రావడం గమనించిన ప్రయాణికులు వెంటనే కిందకు దూకివేశారు. ఇక అందరూ కిందకు దిగివేయడంతో పెను ప్రమాదం తప్పింది. విహారీ ట్రావెల్స్ బస్సు హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. కాకినాడలో ఒక లారీ మంటల్లో తగలబడిపోయింది. ప్రతాప్ నగర్ బ్రిడ్జ్ సమీపంలో ఈ ఘటన జరిగింది. హైదరాబాద్ నుంచి కాకినాడకు హోర్డింగ్ పోల్స్ తీసుకొచ్చింది. రోడ్డు పక్కన పార్క్ చేసి ఉన్న లారీ క్యాబిన్లో మంటలు రాజుకున్నాయి. క్షణాల్లోనే లారీ తగలబడిపోయింది. ఈ ఘటనలో డ్రైవర్, క్లీనర్ సురక్షితంగా బయటపడ్డారు.
హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటల్ని అదుపులోకి తెచ్చారు. నేషనల్ అప్డేట్ చూద్దాం. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నోయిడా నిఠారి వరుస హత్యల కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. ఈ కేసులో నిందితుడు సురేంద్ర కోలిని నిర్దోషిగా ప్రకటించింది. నేరారోపణలను రుజువు కాకపోవటం వల్ల నిర్దోషిగా విడుదల చేస్తున్నట్లుగా చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయ్తో కూడిన త్రిసభ్య ధర్మాసనం తీర్పునిచ్చింది. ఆఖరి కేసులో కూడా నిర్దోషిగా తేలటంతో దాదాపు 19 ఏళ్ల తర్వాత సురేంద్ర విడుదల కానున్నాడు. ఛత్తీస్గఢ్లో జరిగిన ఎన్కౌంటర్లో 6 మావోయిస్టులు మృతి చెందారు. మహారాష్ట్ర సరిహద్దుల్లో గల బీజాపూర్ జిల్లాలోని నేషనల్ పార్క్ అడవుల్లో భద్రతా బలగాలు మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. మావోయిస్ట్ కీలక నేతలు ఉన్నారనే సమాచారం మేరకు జిల్లా రిజర్వ్ గార్డ్స్, కోబ్రా కమాండోలు, స్థానిక పోలీసులు కలిసి ఈ ఆపరేషన్ చేపట్టారు. కూంబింగ్లో భాగంగా ఇంద్రావతి నేషనల్ పార్క్ అడవిలో భద్రతా దళాలకు మావోయిస్టులు ఎదురుపట్టడంతో ఈ కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఎన్కౌంటర్లో 6 మావోయిస్టులు మృతి చెందినట్లుగా ఎస్పీ జితేంద్ర కుమార్ యాదవ్ తెలిపారు. ఢిల్లీలో వాయు కాలుష్యం రోజురోజుకు తీవ్రంగా మారుతోంది. కాలుష్య స్థాయిలను అరికట్టేందుకు గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ 3rd ఫేజ్ ని అమలు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఢిల్లీ, నోయిడా, గురుగ్రామ్, ఫరీదాబాద్, ఘజియాబాద్లలో అన్ని BS3 పెట్రోల్, BS4 డీజిల్ వాహనాలను డ్రైవ్ చేయకూడదు. ఢిల్లీ NCRలో AQI లెవెల్ 400 మార్కును దాటడంతో అక్కడి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే 20,000 వరకు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. దేశ రాజధాని డ్రగ్స్, విదేశీయుల అక్రమ నివాసాల నివారణకు ఆపరేషన్ క్లీన్ స్వీప్ చేపట్టారు. వివిధ ప్రాంతాల్లో విస్తృతంగా తనిఖీలు చేపట్టి 260 మంది ఆఫ్రికా దేశస్థులను అదుపులోకి తీసుకున్నారు. ఒక్క ద్వారకాలోనే 20 మంది మహిళలు, చిన్నారులు పట్టుబడ్డారు. ఎలాంటి అనుమతి పత్రాలు లేకుండా ఢిల్లీలో ఉంటున్న వీరి వద్ద డ్రగ్స్ కూడా లభ్యమైనట్లుగా పశ్చిమ రేంజ్ జాయింట్ సిపి జితిన్ నార్వెల్ తెలిపారు. నిబంధనలు పాటించకుండా విదేశీయులకు ఇళ్లు అద్దెకిచ్చిన యజమానులను కూడా అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. ఇంటర్నేషనల్ అప్డేట్స్ చూద్దాం. అమెరికా చరిత్రలోనే అత్యంత సుదీర్ఘమైన 40 రోజుల షట్డౌన్ కు తెరపడింది. ఇందుకు సంబంధించి US సెనేట్లో కీలక ఒప్పందం కుదిరింది. రిపబ్లికన్, డెమోక్రాట్ పార్టీలకు చెందిన సెనేటర్ల బృందం ప్రభుత్వానికి జనవరి 30వ తేదీ వరకు నిధులు సమకూర్చేందుకు వీలు కల్పించే ఒక ఒప్పందాన్ని చేసుకుంది. సెనేటర్లు ఆసన్ కింగ్, జీన్ షాహిన్, మాగే హసన్ సహా పలువురు రిపబ్లికన్ సెనేటర్లు సంయుక్తంగా ఈ డీల్ను రూపొందించారు. ఈ ఒప్పందం ద్వారా హౌస్ ఆమోదించిన స్టాఫ్ గ్యాప్ ఫండింగ్ చర్య ముందుకు సాగనుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాటలకు చేతలకు అస్సలు పొంతన కుదరటం లేదు. విదేశీ విద్యార్థులకు వీసాల విషయంలో కఠిన ఆంక్షలు విధిస్తూనే అమెరికాలో చదువుకునేందుకు ఎలాంటి అడ్డంకులు లేవని చెప్పుకొస్తున్నారు. విదేశీ విద్యార్థులు రావటం వల్ల అమెరికాలో వ్యాపారాలకు మంచిదని తాజాగా వ్యాఖ్యానించారు. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల నుంచి అమెరికాకు వస్తున్న విద్యార్థుల సంఖ్యను సగానికి తగ్గిస్తే యూనివర్సిటీ, కళాశాల వ్యవస్థ నాశనం అవుతోందన్నారు. అందుకే తాను అలా జరగనివ్వనని ప్రకటించారు ట్రంప్. పాకిస్తాన్లో ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ ఘటనలో 12 మంది మరణించగా సుమారు 20 మంది గాయపడ్డారు. ఇస్లామాబాద్ జిల్లా కోర్టు సమీపంలో పార్క్ చేసిన కారులో పేలుడు జరిగినట్లుగా అధికారులు పేర్కొన్నారు. కారులో గ్యాస్ సిలిండర్ను అమర్చి పేల్చివేసినట్లుగా ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఇస్లామాబాద్ జిల్లా కోర్టు ప్రవేశ ద్వారానికి సమీపంలో ఈ పేలుడు సంభవించింది. పేలుడు చాలా తీవ్రంగా ఉండడంతో పలు వాహనాలు దెబ్బతిన్నట్టుగా అధికారులు పేర్కొన్నారు. మృతులు, క్షతగాత్రుల్లో ఎక్కువ మంది న్యాయవాదులు, కోర్టులో పనిచేస్తున్న సిబ్బంది ఉన్నట్టుగా వెల్లడించారు. దాడికి సంబంధించి బాధ్యత వహిస్తూ ఏ ఉగ్ర సంస్థ ఇంతవరకు ప్రకటన చేయలేదు. కమింగ్ టు బిజినెస్ అప్డేట్స్. దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా 2వ రోజు కూడా లాభాలతో ముగిశాయి. ఐటీ, ఆటో, మెటల్, FMCG వంటి కీలక రంగాల్లో కొనుగోళ్ల మద్దతుతో పాటు సానుకూల అంతర్జాతీయ పరిణామాలు సూచీలకు దన్నుగా నిలిచాయి. అమెరికాలో సుదీర్ఘ ఫెడరల్ షట్డౌన్ కు ముగింపు పలికే బిల్లును సెనేట్ ఆమోదించడం ప్రపంచ మార్కెట్లలో ఉత్సాహాన్ని నింపింది. ట్రేడింగ్ ముగిసే సమయానికి BSE సెన్సెక్స్ 335.97 పాయింట్లు లాభపడింది. మరోవైపు NSE నిఫ్టీ 120 పాయింట్ల వృద్ధిని సాధించింది.
బంగారం వెండి ధరల్లో భారీ పెరుగుదల నమోదైంది. భౌగోళిక రాజకీయ అనిశ్చితుల నేపథ్యంలో పెట్టుబడిదారులు సురక్షిత ఆస్తుల వైపు మొగ్గు చూపుతుండడంతో బంగారానికి డిమాండ్ కొనసాగుతోంది. కొన్ని రోజులుగా స్థిరంగా కొనసాగుతున్న బంగారం ధర 2 రోజులుగా పెరుగుతూ వస్తోంది. ఇవాళ హైదరాబాద్ బులియన్ మార్కెట్ 24 క్యారెట్ 10 గ్రామ్ గోల్డ్ 1,26,280కి చేరుకుంది. నిన్నటితో పోల్చుకుంటే దాదాపు 2,460 రూపాయల మేర పెరిగింది. వెండి ధరల్లో కూడా భారీ పెరుగుదల నమోదైంది. కేజీకి 3,000 రూపాయల మేర వెండి ధర పెరిగింది. ప్రస్తుతం కిలో వెండి ధర 1,70,000గా ఉంది. కమింగ్ టు స్పోర్ట్స్ అప్డేట్స్. 2 టెస్టులు 3 T20ల సిరీస్ల కోసం ఐర్లాండ్ క్రికెట్ జట్టు బంగ్లాదేశ్లో పర్యటిస్తోంది. ఈ పర్యటనలో భాగంగా ఇవాళ తొలి టెస్ట్ మొదలైంది. సిల్హెట్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో ఐర్లాండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆ జట్టు 8 వికెట్ల నష్టానికి 270 పరుగులు చేసింది. వెటరన్ ఓపెనర్ పాల్ స్టిర్లింగ్, కేడ్ కార్మిచెల్ అర్ధ సెంచరీలతో రాణించగా కర్టిస్ క్యాంఫర్, లోర్కన్ టకర్, జోర్డెన్ నీల్ ఒక మోస్తారు స్కోర్లతో పర్వాలేదు అనిపించారు. బ్యారీ మెక్కార్తీ 21 పరుగులతో క్రేజ్లో ఉన్నాడు. తొలి రోజు ఆటలో చివరి బంతికి జోర్డన్ నీల్ అవుట్ అయ్యాడు. రైట్ టీవీ నాన్ స్టాప్ న్యూస్ అప్డేట్స్.